ఒక్కరు అర్థం చేసుకున్నా సరిపోతుందండి. సరైన అధ్యయనము అవి లేకపోవడం వల్ల విద్య రాను రాను పక్కకు పోతుంది. ఒక ఆయుర్వేద శాస్త్రవేత్త అన్నాడు, కొన్ని ఔషధాలు ఇప్పుడు దొరకట్లేదండి అని. పొల్యూషన్ ప్రభావం. పవిత్రమైన హిమవత్పర్వత ప్రాంతాలు కూడా తీర్థయాత్రలు నెపంతో గుంపులు బయలుదేరుతున్నాయి. ఈ గుంపులు భక్తి లేదు, ఏమీ లేదు. ఈ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ సౌఖ్యం కోసమని హెలికాప్టర్లు ఇవి వాడి వాతావరణాన్ని పాడు చేసి పర్యావరణ కాలుష్యం చాలా చేస్తున్నారు. అందుకే ఒక్కొక్కప్పుడు పర్వత భూముల్లో నది ఉప్పొంగుతోంది, నేల ఒళ్ళు విరుచుకుంటోంది. ప్రమాదం తప్ప ప్రకృతిపై మానవుడు చేసిన అపరాధానికి మూల్యాలు చెల్లించుకోవాల్సి వస్తుంది. గ్రహించవలసిన అంశం. మొత్తానికి పవిత్రమైనటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఎన్ని రకాల ఔషధాలు చూడండి. విశల్యకరణి, విరిగిన ఎముకల్ని అతికేది. సంధానకరణి, విరిగిన అవయవాలను అతికేది. సౌవర్ణకరణి, ప్లాస్టిక్ సర్జరీ అంటే దెబ్బ తగలగా పోయినటువంటి మచ్చలు, కలిగే మచ్చలు అవన్నీ తొలగించి మళ్ళీ అసలైన రూపాన్ని ఇచ్చేది సౌవర్ణకరణి. సంజీవకరణి, ప్రాణం ఏ స్థితిలో పోతూ ఉన్న దశలో ఉన్నప్పుడు తిరిగి ఎలా బతికించవచ్చో చెప్పారు. పూర్తిగా చచ్చిన వాడిని కాదు, ప్రాణాలను 10 భాగాలు చేశారు. చిట్ట చివరికి 10వ భాగం పోతుంది. అప్పటికే వాడు పోయాడంట. వాళ్ళు 10వది మిగిలి ఉంటే తిరిగి బతికించవచ్చు. అటువంటి శక్తి కలిగించేది సంజీవకరణి. అలాంటి ఔషధులు, ఈ ఔషధుల్ని తీసుకురమ్మని చెప్పాడు. వెంటనే హనుమంతుడి క్షణాల్లో ఎగిరి వెళ్ళాడు మహానుభావుడు. హనుమంతుని యొక్క ప్రభావంతులను ఎలా కనిపిస్తున్నదో తిన్నగా వెళ్ళాడు. పర్వతం చూసేట ఔషధులు కనబడకుండా దాక్కున్నాయి. చూసారా? అంటే ఔషధులు కూడా జడములు కావు. అందుకే కొన్ని ముహూర్తాల్లో కొన్ని ఔషధాలు తీయమని చెప్తుంది మన శాస్త్రం. అప్పుడు ఆ ఔషధాలు వ్యక్తమవుతాయి, వాటి శక్తి కనిపిస్తుంది. కొన్ని సమయాల్లో ఉండవు. పైగా అవి కూడా ఐచ్ఛికంగా దర్శనం ఇవ్వగలవు, ముడుచుకోగలవు. హనుమంతుడు చూశాడు, ఇవన్నీ వెతుక్కుంటూ కూర్చుంటే అక్కడ సమయం ఎక్కుతుందని ఏకంగా పర్వతాన్ని పెకలించాడు. మహానుభావుడు పెకలించి తీసుకొస్తున్నాడు. దేవతలందరూ దండం పెడుతున్నారు. సంజీవ పర్వతాన్ని పట్టుకొస్తున్న స్వామిని. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖ నివారయ ప్రసీద సుమాబాహో రాయస్వ హరిసత్తమ. సంజీవ రాయుడు తిన్నగా వచ్చి అక్కడ పెట్టాడండి. వెంటనే జాంబవంతుడు ఆ ఔషధాలు తీసుకుని అందరినీ జీవింపజేశాడు. అందరూ లేచి కూర్చున్నారు. వెంటనే హనుమంతుడు తీసుకుని పర్వతం అక్కడ పెట్టాడు. చూసారా? ఇక్కడ కూడా ఎన్విరాన్మెంట్ పట్ల మనిషికి ఉండవలసిన బాధ్యత ఏమిటో రామాయణం చెప్తుంది ఇక్కడ. అంతేగాని ఇక్కడ కొద్దిగా ఉంచుదాం, తర్వాత చాలా యుద్ధంగా ముందుగా పనికొస్తుందేమో. ప్రకృతిలో ఎక్కడ నేను ఎక్కడ ఉండా అక్కడ ఉండాలంటే మళ్ళీ తీసుకెళ్ళి పెట్టాడు. మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ వెళ్తాడు. అనుకోపోతే నిన్న తీసుకెళ్ళి పెట్టాడు అక్కడ. ఈ లోపల మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు ఇంద్రజిత్తు ఒక భయంకరమైనటువంటి ఒక యాగం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా అధర్వవేదం చెప్పినటువంటి అభిచారిక హోమములు కొన్ని ఉన్నాయి. ఇవి నిజానికి ధర్మరక్షణగా వాడాలి. అధర్మపరులు ధర్మం దెబ్బతీయడానికి కూడా వాడతారు. ఈ అభిచారికమైన హోమక్రియలు నికుంభిలా యాగాన్ని చేస్తున్నాడు ఇంద్రజిత్తు. విభీషణుడు చెప్తున్నాడు, ఆ యాగం పూర్తయితే ఇంద్రజిత్తుని ఎవ్వడు సంహరించలేడు. ఆ యాగంలో మహాదీక్షితుడై ఉపవాసంతో బ్రహ్మచర్యంతో ఉన్నటువంటి వాడే వాడిని కొట్టగలడు. అటువంటి వాడు ఎవరున్నాడు? లక్ష్మణస్వామి. ఈయన బయలుదేరాడండి. ఆ యాగం అవుతున్న సందర్భంలో యుద్ధానికి పిలిచాడు. పిలిచినప్పుడు యుద్ధానికి వచ్చాడు ఇంద్రజిత్తు. ఉభయుల మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. చిట్ట చివరికి ఐంద్రాస్త్రాన్ని తీశాడు లక్ష్మణుడు. ఆ ఐంద్రాస్త్రానికి మరొక సత్యాన్ని కలుపుతున్నాడు. ధర్మాత్మ సత్య సంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం. ఇది కూడా మంత్రం అండి. దీనితో రామాయణాన్ని సంపుటం చేసి పారాయణ చేస్తారు. సుందరకాండాన్ని కూడా సంపుటం చేస్తారు. ఈ మంత్రం మహామంత్రం. అందుకే రామాయణం విన్నవాళ్ళదే భాగ్యం. ఎన్ని మంత్రాలు చెవిలో పడుతున్నాయో. ధర్మాత్మ సత్య సంధశ్చ రామో దాశరథి యది పౌరుషేచ అప్రతిద్వంద్వః. ధర్మాత్ముడు, సత్యసంధుడు, పౌరుషములో, పౌరుషం అంటే పురుష ప్రయత్నం. అంతేగాని కవిస్తే కోపం రావడం కాదు. పౌరుషం అంటే పురుష ప్రయత్నం. పురుష ప్రయత్నం చేయడంలో ఆయన మించిన వాళ్ళు లేరు. అటువంటి వాడు రాముడు అయితే ఈ శరము ఈ రావణిని అంటే రావణ పుత్రుని వధించుగాక అని ఆ సత్యాన్ని కలిపి ఐంద్రాస్త్రాన్ని ప్రేమించాడు. వెంటనే ఇంద్రజిత్తు మరణించాడు. ఇద్దరు గట్టిపిండాలు పడిపోయాయి. ఇప్పుడే ఇంచుమించు అందరి పని పూర్తయింది. ఇంద్రజిత్తు పడ్డాడు. ఇప్పుడు ఇక తర్వాత వానరవీరుల్లో మహోత్సాహం వచ్చింది. ఇంకా అప్పుడు రావణాసురుడు ఆయన సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు రావణుడి దగ్గర మూల సైన్యం బయలుదేరిందండి. మూల సైన్యం, రిజర్వ్డ్ ఫోర్స్. రావణుడి దగ్గర దాచిపెట్టుకున్నటువంటి పెద్ద బలం. ఇతర సైన్యం అంతా ఒక ఎత్తు, ఈ సైన్యం ఒక్కటొక ఎత్తు. తన దగ్గర అలాంటి దాన్ని ఇక్కడ పెట్టుకుంటాడు. ఇది లాస్ట్ రిసార్ట్ కింద అన్నీ అయిన తర్వాత ఇది ప్రయోగిస్తారు. అలాంటి భయంకరమైన సైన్యం. ఇక్కడ మనకి రామ రహస్యం ఒకటి బయటపడుతుంది. కట్ట దగ్గర సాధారణంగా రామానికి ఏదో దాటేస్తారు ఇక్కడ, కానీ ఇక్కడ ఉంది అసలు పట్టు. చాగయ్య పట్టుకున్నాడు. ఇప్పటికి
ఎందుకంటే భక్తి ఉన్నవాడు దొరుకుతాయి పట్లు, భక్తి లేక పాండిత్యానికి దొరకవండి ఇవన్నీ కూడా. భక్తితో చదవాలి భాగవతం గారు రామాయణం కానీ, అప్పుడు రాముడు కనబడతాడు. అహంకారానికి ఈశ్వరుడు సాక్షాత్కరించాడు కదా. ఒక మాట అంటాడు, రావణుని మూల బలమను తూలగిరులకు అనల సమమైన రామచంద్ర అంటాడు చావి. మూల బలమను తూలగిరులకు, తూలగిరులు అంటే దూదుకొండలు, వాటికి అనల సమమైన రామచంద్ర అని అంటాడు. రావణుని మూలబలం అనే రాక్షస సైన్యానికి, అది దూదికొండల వంటి రాక్షస సైన్యానికి అగ్ని వంటి ఓ రామా అని కీర్తించారండి. అర్థమైన మాట. అది త్యాగయ్య కీర్తనలో విశేషం. రామాయణ వ్యాఖ్యానమే త్యాగరాజ కీర్తన. సరే, మొత్తానికి ఆ మూల సైన్యం వచ్చింది. మూల సైన్యం విజృంభించినప్పుడు చుట్టూ ఉన్న ఏ వానర వీరుడు దాన్ని ఎదుర్కొనలేకపోయారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతవరకు విజృంభించిన వాళ్ళు లక్ష్మణుడు కానీ, ఇక విభీషణుడు కానీ, హనుమంతుడు కానీ, జాంబవంతుడు కానీ, సుగ్రీవుడు కానీ, మైందుడు కానీ, ద్వివిధుడు కానీ, అంగదుడు కానీ, ఏ ఒక్కరు కూడా మూల సైన్యాన్ని ఏమీ చేయలేకపోయారట. అలా విజృంభిస్తోంది, ఏం చేయాలో తోచట్లేదు. అప్పుడు రాముడు ముందుకు వచ్చాడు. వచ్చి ధనుస్సు సంధించాడు, బాణాన్ని పెట్టాడు. పెట్టడం అక్కడ కనబడింది కానీ లక్షలు వస్తున్నాయి బాణాలు. అవలీలగా చూస్తూ ఉండగానే కొద్ది గడియల్లో మొత్తం మూల సైన్యం అంతా చుర నిప్పు తగిలిన దూదికొండలా కాలిపోయింది. మొత్తం మూల సైన్యం నశించిపోయింది. ఆశ్చర్యపోయి వానర వీరులందరూ రామచంద్రమూర్తి చూసి నమస్కరిస్తున్నారు. అప్పుడు ఒక మౌనం, ఒక గంభీరమైన మౌన వాతావరణం యుద్ధభూమిలో ఉన్నది. రాముడు ధనుస్సుని నిలబెట్టి ఎడవ చేతిని నడుము మీద పెట్టుకుని మందహాసం చేసి చూస్తున్నట్ట. అలసట లేదు ముఖంలో, అమ్మయ్య అని కూడా లేదు. అలా నిలబడ్డాడు. నగ్లాది మధ్య గచ్చది. అలా నిలబడి చూస్తున్నాడు వానర వీరులందరినీ. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అనుకుంటున్నారట, రామ నీకు మా సహాయం కావాలా? మేము సేతువు కట్టాం, రాముడికి సాయం చేసాం, రాక్షస వీరుడిని సంహరించాం అని అనుకున్న అహంకారం అంతా ఈ క్షణంలో పోయింది. నువ్వు మా కోసం, దేవకార్యం కోసం, లోకరక్షణ కోసం ఉద్యమిస్తే మేము కూడా రామకార్యంలో పాల్గొన్నామని కీర్తి మాకు దక్కించేదే తప్ప నీకు మా సహాయం అక్కరలేదని తెలిసిపోయింది అనుకున్నారు. సహాయం కావాలంటే ఒక్కడి చాలు మొత్తానికి. అదే చెప్పాడు హనుమంతుడు సుగ్రీవుడితో, నిన్ను సహాయం అడగాలని నువ్వేది పెద్ద సాయం చేసి నువ్వు పొంగిపోకయ్యా, నీకు భాగ్యం ఇచ్చాడు నీ జన్మకి, ఆయన ఒక్కడు చాలు రావడం నాశనం చేయాలి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ నువ్వు భగవంతుడికి మనం ఏదో చేసి వెంటనే అలంకరించడానికి ఏమీ లేదు. ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? మనం గుడి కట్టానికి ఇల్లు కట్టేమంటావా? ప్రపంచమే ఆయన మనకిచ్చిన ఇల్లు మర్చిపోవాలి. ఆయనకి నువ్వేం కడతావు? ఎంత అహంకారాన్ని విడిచిపెట్టాలి. మొత్తానికి వాళ్ళు అలా నిలబడ్డాక అప్పుడు ఒక్క మాట అంటున్నాడు రామచంద్రమూర్తి. ఎందుకంటే ఇప్పుడు మౌనాన్ని భద్రపట్టాలిగా. ఏతదస్త్ర బలం దివ్యం, ఇప్పుడు నేను చూపించిన ఈ ప్రతాపము ఈ అనంత విశ్వంలో ఇద్దరు మాత్రమే చూపించగలరు సుమా అన్నాడు. ఎవరా ఇద్దరు? మమవా త్రయంబకస్యవా, నేను లేదా శివుడు, నేనిద్దరిని చూపించగలను. వాళ్ళిద్దరికి ఉన్న స్నేహం మనకు అర్థమైతే మన బతుకులు ఎప్పుడు బాగుపడి. మమవా త్రయంబకస్యవా, నేను కానీ త్రయంబకుడైన పరమేశ్వరుడు కానీ నేను ఇద్దరిని అన్నాడు. దీన్ని బట్టి శివరామమూర్తికి నమస్కారం చేసుకున్నాం. ఇంకా రావణుడు ఒక్కడు మిగిలిన వాడు, మహాకోపం వస్తుంది. రామవృక్షం రణి హన్మి అంటున్నాడు. చూడండి, ఇక్కడ రాముడు అనే చెట్టుని యుద్ధంలో కూకడ వేళతో పెకలిస్తాడు. ఇక్కడ విశ్వనాథ వారు రాముడు చెట్టుతో వాల్మీకి అన్న మాటను తీసుకుని పెంచుతున్నారు. ఇది నారాయణ మూలమౌతరు. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. ఇక్కడ రాముడు ఒక చెట్టు అయితే దానికి మూలం నారాయణుడు. అందమైన మాట వారు చెప్పారు. కాండము రాముడు, దాని నుంచి వచ్చిన కొమ్మలు లక్ష్మణుడు, సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు, దానికి వచ్చిన ఆకులు వానర సైన్యములు. ఫలమేమిటాయంటే విజయమే అన్నాడు. అలాంటి ఆ చెట్టుని నేను ఈరోజు కూకడ వేళతో పగలిస్తాను అన్నాడు. ఈ లోపల అంత మహాకోపంగా రావణుడు వచ్చి తన యొక్క మహాబలాన్ని ప్రయోగిస్తూ ఉంటే లక్ష్మణస్వామి ముందుకు వచ్చేట, నేను ఎదుర్కొంటాను అని. ఆయన యుద్ధం చేస్తున్నాడు. చూశాడు రావణుడు. ఇదివరకు ఎత్తుకుపోతామంటే వల్ల కాలేదు, చంపేస్తానని తన దగ్గర ఉన్నటువంటి శక్తి అనబడే ఒక మహాస్త్రాన్ని, శస్త్రాన్ని తీసి ప్రయోగించాడు ఒక్కసారి లక్ష్మణుడికి. ఆ శక్తి అనేకములైన నోళ్లు కలిగినటువంటి పడగలు కలిగిన సర్పము వలె నిప్పులు వెదజల్లుతూ వచ్చి లక్ష్మణుడి వక్షస్థలాన్ని కొట్టి కింద పడేశాడు. లక్ష్మణుడు మూర్ఛితుడైపోయాడు. ఇంచుమించు మృతప్రాయుడైపోయాడు లక్ష్మణస్వామి. ఈ లోపల రావుడు మహాపాపంగా విజృంభించాడు. ఇక్కడ సుషేనుడు మొదలైన వైద్యులు వచ్చి చూస్తున్నారు లక్ష్మణుడికి ఏం చికిత్స చేయాలని. రావుడు మహాకోపంగా రావణుడి మీదకి వెళ్ళాడు. రావుని పరాక్రమానికి తట్టుకోలేక రావణుడు యుద్ధభూమి నుంచి రథాన్ని వెనక్కి తీయని చెప్పి పారిపోయాడు.
మీరు పరిశీలించండి. నిజానికి రావణుడు ఏ క్షణం కూడా నిలబడలేకపోయాడు రాముడు ముందు, అని తెలుసుకోవాలి ఇక్కడ. అప్పుడు ఎప్పుడైతే రావణుడు పారిపోయాడో తను తిన్నగా లక్ష్మణుడి దగ్గరికి వచ్చాడు. ఇది వరకు కొట్టిన దెబ్బలాంటిది కాదు ఇది. అప్పుడు కాసింత చికిత్సతో లేచాడు. ఇప్పుడు లేవలేదు ఆయన. ఇంకా రాముడు దుఃఖిస్తున్నాడు. స్నేహితులు పోయినా సంపాదించుకోవచ్చు, ఎవరినైనా సంపాదించుకోవచ్చు, కానీ తమ్ముడు అన్నా పోతే సంపాదించుకోవాలి. ఈ తమ్ముడు నాకు ఎలా దొరుకుతాడు? ఏడుస్తున్నాడండి ఆయన. ప్రాణం పోయినంత బాధపడుతున్నాడు ఆయన. తన ప్రాణ సమానమైన లక్ష్మణస్వామి విడిచిపెట్టకుండా అంటి పెట్టుకున్న లక్ష్మణుడు దుఃఖిస్తున్నాడు ఆయన. ఆ సమయంలో సుషేనుడు చెప్పాడు, మళ్ళీ నాకు ఆ సంజీవ పర్వతం కావాలయ్యా, అందులో నౌషధులు కావాలన్నాడు. ఇక్కడ వెంటనే హనుమ బయలుదేరాడు. క్షణంలో చన్నాడు హనుమంతుడు మిన్నింతటి చిన్నదైన మేరయ్యనగా, ఆకాశం అంటే అంత ఇదే అన్నట్టు బయలుదేరేట ఆంజనేయ స్వామి. క్షణంలో వెళ్ళి తీసుకొచ్చారండి. చికిత్స జరిగింది. లక్ష్మణస్వామి లేచి కూర్చున్నాడు. రాముడు నీళ్లు నిండిన కళ్ళతో లేచి, రెండో మారు నన్ను బ్రతికించావయ్యా హనుమ అన్నట్టు ఇక్కడ. అప్పుడు సీతమ్మ జాడ చెప్పి ప్రాణాలు నిలబెట్టావు, ఇప్పుడు లక్ష్మణుడిని బ్రతికించి ప్రాణాలు నిలబెట్టావు. నువ్వు కేవలం ఆనందదాతనే కాదు, ప్రాణదాతను కూడా. అందుకే హనుమంతుడు ప్రాణదాత, ఆరోగ్య ప్రదాత. మరొక మారు నీకేమి ఇవ్వగలని గాఢాలింగనం చేసుకున్నాడు ఆంజనేయ స్వామి. ఇలా ఆంజనేయుని వైభవం కనబడుతూనే ఉంటుంది యుద్ధంలో మనకి. వాడి తర్వాత రామచంద్రమూర్తి అరావణ మరామం వా జగద్రక్ష ధవానరా. ఇవాళ లోకమంతా కూడా అరామము అరావణము ఏదో ఒకటే చూడాలి. అంటే ఇప్పుడు రాముడైనా లేకుండా పోతాడు, రావణుడైనా లేకుండా పోతాడు. అంటే నేను రాంచకూడదు అనుకున్నట్టు మహానుభావుడు సిద్ధపడ్డాడు యుద్ధానికి. ఆ యుద్ధానికి సిద్ధపడుతున్న దశలో ఒక్కసారిగా దివ్య రథం ఒకటి గగనం నుంచి దిగివచ్చింది. ఇంద్రుడు పంపించాడు రథాన్ని. ఇప్పుడు ఈ రథం వచ్చిందంటే ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చిందని అర్థం. దాని మాతలి సారథి ఆయన వచ్చి రథం మీద పట్టుకున్నాడు. రామా రథాన్ని అధిరోహించు, ఇంద్రుడు పంపాడు అనగానే రాముడు రథాన్ని అధిరోహించాడు. యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో రాముడు కొట్టిన దెబ్బలకి రావణుడు అలసి మూర్ఛపోయాడు. మళ్ళీ మరొక మారు మూర్ఛపోతే సారథి రథాన్ని దూరంగా తీసుకుపోయాడు రావణాసురుడు. అప్పుడైతే రావణుడు ఆ విధంగా వెళ్ళిపోయాడో రామచంద్రుడికి అప్పుడు వచ్చింది కొంచెం అలసట. ఎందుకంటే వాడు సామాన్యుడు కాదు రావణుడు, వాడు తపస్సు సామాన్యం కాదు. ఇక్కడ రాముడు మానవుని వలనే ప్రవర్తిస్తున్నాడు కానీ నారాయణుడిగా. ఇప్పుడు ఆయన లోపల నారాయణత్వం ఉంది, బయట నిగురుగా మానవత్వం ఉంది. ఇప్పుడు రావణుని కొట్టాలంటే ఆ నిప్పు ఊదాలి, ఆ ఊది బయటకు రాగాలి. కనుక రాముడు హృదయంలో ఉన్నటువంటి ఆ నిప్పును ఊదడానికి ఒక మహర్షి అప్పుడే అక్కడికి వచ్చాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య దృష్టోజ్ఞానతోరణం ఉపగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. మహర్షి పేరుని పాపాలు పోవాలి అని అందరికీ కనిపించారు. అగస్త్యో భగవాన్ ఋషి. ఏ ఋషి గురించి వెతుక్కుంటూ అరణ్యకాండలో వెళ్ళాడో గుర్తుందా? ఏ ఋషి విష్ణు ధనుస్సుని అక్షయ తూర్ణాలను ఇచ్చాడు ఆయన. గాయత్రి మంత్ర హృదయాన్ని 2 వాక్యాల ఒక్క శ్లోకంలో విశ్వామిత్రుడు అవతార ప్రయోజనానికి ముందు చెప్తే సరిగ్గా అవతార కార్యానికి గాయత్రి మంత్రాన్ని వ్యాఖ్యానించాడు మహానుభావుడు అగస్త్యుడు. అదే ఆదిత్యుడు దాన్ని ఉపదేశించారండి. అది గాయత్రి మంత్రం యొక్క మహాస్వరూపం అని చెప్తున్నారు. ఇప్పుడు సంస్కారములు ఉపనయనాలు జరిగిన వాళ్ళు ఏ మంత్రం జపించినా వేరు, కానీ ప్రతివారు జపించదగ్గ గాయత్రి ఆదిత్యుడు. ఇది 125 నామాలు ఉంటాయి ఇందులో. అది చెప్పాలంటే పెద్ద ఉపన్యాసం. ఆ మధ్య 12 రోజులు చెప్పడం జరిగింది కేవలం ఆదిత్యుడు. అంటే అంత విషయం ఉందని చెప్పడం అండి, ఇంకోటి కాదు. ఇక్కడ 127 భగవద్ రహస్య నామాలు ఉన్నాయి ఆదిత్యుడు. వీటిని రహస్య నామాలు అంటారు. ఇక్కడ సమగ్రమైనటువంటి వేదతత్వం ఉంది అందులో. ముఖ్యంగా రుద్ర నమక చమకాలకి శ్లోక రూపమే ఆదిత్యుడు. గాయత్రి మంత్రానికి వ్యాఖ్యాన రూపం ఆదిత్యుడు. సౌరారుణ మంత్రాలకి సంక్షిప్త రూపం ఆదిత్యుడు. వేదము మంత్రము స్వరము చేతకాని వాళ్ళు అది చదువుకుని అద్భుతమైన ఫలితాలు పొందగలరు, సామాన్యం కాదు. సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రనాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. ఏమున్నదండి ఇక్కడ? అటువంటి దివ్యమైనదయ్యా ఆదిత్య హృదయం. ఇది తీసుకుని ఇది నీకు ఉపదేశిస్తున్నాను రామా, తీసుకో. ఇది ఆదిత్య హృదయం. ఆదిత్యుడు అంటే ఏమిటండి? గుండ్రంగా ఉంటాడు అగ్నిమండలం, అదేగా. అది బయటకు కనబడుతుందయ్యా, లోపల మహాపురుషుడు ఉన్నాడు. అది తెలుసుకోవాలి అంటే శాస్త్ర సహాయం కావాలి. కానీ ఆదిత్య మండలం హృదయంలో ఏ తత్వం దాగి ఉందో అది చెప్పేదే ఆదిత్య హృదయం. మహామంత్ర రాశి. దానిని
ఉపదేశించాడు మహానుభావుడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి. రాముడు సాక్షాత్ ఆదిత్య మండలంలో ఉన్న నారాయణుడు అయినప్పటికీ మానవుడిగా ఉన్నాడు కనుక మనకంటూ ఒక మార్గాన్ని చూపిస్తూ గురువుల్ని ఆశ్రయించి ఉపదేశం పొందాలని మనకు చూపిస్తూ ఉపదేశం ద్వారా తన హృదయంలో ఉన్న నారాయణ తేజస్సుని వెలుగు చూపించాడు. అనగా నరుడుగా కనబడుతున్న రామునిలోని నారాయణ తేజస్సు ఈ క్షణంలో వెలికి వచ్చింది. అప్పుడు రథం ఎక్కాడు ఆయన. ఆ ఎక్కేటప్పుడు ఎలాంటి ఉత్సాహంతో ఎక్కాడు అంటే ఏతచ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవా ఆదిత్యం ప్రేక్ష జప్వా హర్షమవాప్తవా. ఒక్కసారి ఆదిత్య మండలాన్ని చూశాడు, ఆనంద భరితుడయ్యాడు. ఇప్పుడు ఉత్సాహం వచ్చింది నా మహానుభావునికి. అందుకే ఆదిత్య ఉదయం ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఉత్సాహాన్ని ఇస్తుందండి. అదొక్కడి 2 పూట్ల సాధనలో పెట్టుకోండి, జీవితం అద్భుతాలు చూడవచ్చు. అది ఇప్పుడు వివరించాలంటే నాటుకునేటట్టు వివరించాలంటే కనీసం వారం రోజులను ఉంటుంది. అద్భుతం. ఎప్పుడైతే ఆదిత్యం ప్రేక్షకత్వాత్ వరం వర్షమాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ విరియవా. ఒక సాధన చేయడానికి ముందు వెనక కూడా ఆచమనం చేయాలి. ఆచమనం చేసి ధనస్సు పట్టుకుని ఎప్పుడైతే రథం మీద ఎక్కాడో ఒక్కసారి గగన మండలంలోంచి దిగి వచ్చిందండి. అథ రవిరవధన్ నిరీక్షరామం ముదితమన పరమం ప్రహుష్యమాన నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్వరేతి. ఆదిత్య మండలం నుంచి భగవానుడు వస్తున్నాడు. ఆదిత్య భగవానుడు బ్రహ్మ విష్ణు శివాత్మకమైన ఆదిత్య భగవానుడు. అది చుట్టూ దేవగణం ఉన్నాడు. ఆ దేవగణంతో ఉన్న ఆదిత్యుడు వచ్చి రామ త్వర త్వర అన్నట్టు. సురగణ మధ్యగతో వచస్త్వర ఇది త్వరేతి. త్వర తొందరగా అన్నట్టు. ఇదే ప్రేరణ, ఇదే ప్రచోదయ. ఎప్పుడైతే ఆదిత్య మండలాంతర్వర్తి అయిన పరబ్రహ్మ ప్రేరేపించాడో మాతలు చెప్పాడు, రామా నువ్వు ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు శుభ అని. అప్పుడు రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఎదురుగా రావణునిపై రాముని దివ్య ధనువు నుంచి వచ్చిన బ్రహ్మాస్త్రం ప్రయోగింపబడింది. రావణుడు సంహరింపబడ్డాడు. కొట్టేయి అని భీషణి చెప్పాడు. పిచ్చి కథ లేవి రామాయణాలు లేవండి. ఈ మధ్య మన రావణ భక్తులు దుర్యోధన భక్తులు ఎక్కువైపోయారు. వాళ్ళని చెండాడడానికి ఆ మధ్య మహాభారతం 18 రోజులు చెప్పాల్సి వచ్చింది. చాలా మంది తెలిసి ఉంటుంది ఆ విషయం. ఈ రావణ భక్తులకి ఇంకో కథ కూడా పెడతారు ఇక్కడ. నేను చెప్పకుండా వెళ్ళిపోతే ఆయన చెప్పలేదండి అంట. నన్ను అడిగితే బాధలేదు, మీరు చెవులు కొనుక్కుంటారు. అక్కడ రావణుడు పడిపోగానే వెంటనే ఇంకా ప్రాణాలతో మిగిలి ఉన్నాడు కనుక లక్ష్మణ తొందరగా వెళ్ళి రాజనీతి నేర్చుకొచ్చి అని చెప్పాట. ఇలాంటి పనికిమాని కథలు ఎక్కడ లేవండి తెలుసుకోండి. లక్ష్మణుడిని రాజనీతి నేర్చుకోవడానికి రావణుడి దగ్గర పంపాడు రాముడు అనొక్కగా. రావణుడి చేత ముహూర్తం పెట్టించుకున్నాడు రాముడు. నీ దౌర్భాగ్య బుద్ధులు ఎవరికి పుట్టే కానీ రామాయణం ఎక్కడ లేదు, తెలుసుకోవాలి ఇక్కడ. పైగా లక్ష్మణుడు రావణుడి దగ్గర రాజనీతి నేర్చుకోవాల్సిన స్థితిలో లేడు. స్వయంగా రాజనీతిజ్ఞుడు, మహానీతిమంతుడైన అన్నగారి తమ్ముడు లక్ష్మణుడు. రాముడు కూడా నేర్పడవా అని అది పొరపాటు కూడా రావణ భక్తి వెళ్ళద్దండి. మొత్తానికి ఈ విధంగా రావణాది జరిగినది. వెంటనే దేవతలు కృష్ణవృష్టి కురిపించారు. ఇంకా వానర వీరులందరూ ఆనంద పరవశంతో చిందులు వేశారు, జయజయధ్వానాలు పలికే. ఈ లోపల హనుమంతుడి ద్వారా వార్త సీతమ్మకి పంపించాడు రామచంద్రమూర్తి. ఆ పంపినప్పుడు ఏం చెప్పాలో చెప్పాడు. దిష్ట్యా జీవసి ధర్మజ్ఞే జయేన మమ సంయుగే తవ ప్రభావాత్ ధర్మజ్ఞే మహాన్ రావణ సంయుగే. జాగ్రత్తగా అది ఇక్కడ ఘట్ట దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సీతమ్మ దగ్గర కౌరు పంపినప్పుడు అదృష్టవశాత్తు నీ ప్రభావం వలన యుద్ధంలో రావణుడు మరణించాడు. రాముడు చెప్పిన కబురు నీ ప్రభావం వల్ల అన్నాడు. సీతమ్మ యొక్క ప్రభావం అంట. ఇది తెలుసుకోండి. ఆడకూతుర్ని ఏడిపిస్తే ప్రమాదాలు తప్పవు అంతే. ఆ తల్లిని దుఃఖింపజేశాడు, దాని యొక్క ప్రభావం తప్పదు ఇక్కడ. ఎప్పుడైతే ఈ మాట హనుమంతుడు చెప్పాడో సీతమ్మ సంతోషించింది. కానీ హనుమంతుడు ఒక్కసారి అమ్మ నాకు చిన్న కోరుకుండిపోయింది తల్లి అన్నట్టు. ఏమిటంటే అప్పుడు చెట్టు మీద కూర్చున్నప్పుడు నన్ను నేను నిగ్రహించుకున్నాను, అది సమయం కాలేదు. చుట్టూ కూర్చున్నారు ఈ రాక్షస కాంతలు. ఇప్పుడు భయంతో పక్కకు పోయి చెప్తున్నారు చెప్తాడు. వీళ్ళు అప్పుడు నిన్ను ఎన్ని ఖాళీ మాటలు అన్నారని గుర్తున్నాయి తల్లి. ఆ చెట్టు నుంచి దూకి వెంటనే మీరు తలలో బద్దలు కూడా అనుకున్నాను. అప్పుడు సమయం కాదు ఊరుకున్నాను. నువ్వు ఒక్కసారి అనుమతించు, క్షణంలో వీళ్ళందరినీ చంపేస్తాను అనగానే వెంటనే తల్లి గొప్ప మాట అంటుంది. భాగ్యవైషమ్య యోగేన పురా దుశ్చరితేన చ మయమైతత్ ప్రాప్యతే సర్వం స్వకృతం హ్యుపగుజ్యతే. గొప్ప మాట చెప్తారు. అప్పుడు నా ప్రారంధవశాత్తు దుఃఖం అనుభవించవలసిన కాలం కనుక అలాంటి పరిస్థితి ఏర్పడింది. పైగా
వీళ్ళేవిడి జీతానికి పనిచేసేవాడు. అప్పుడు వాడు నియోగించగానే వీళ్ళు అలా మాట్లాడారు. తప్పు చేశారని చెప్పి చంపేస్తానంటే సృష్టిలో ఎవడు బతకడు సుమా. ఏం అద్భుతమైన మాట. అందుకే అమ్మ అమ్మేనండి, అమ్మ అమ్మే. పాపానాంబా శుభానాంబా వధార్హాణా మధాపివా కార్యం కరుణమాయేన నకశ్చిన్న అపరాధ్యం. రామాయణంలో ముత్యాలు లాంటి వాక్యాలండి. సంస్కృతం తెలిస్తే ఒళ్ళు పులకించి దగ్గర పెట్టుకోవాలి. నకశ్చిన్న అపరాధ్యతి, తప్పు చేయని వాడు ఎవడు చెప్పు. ఎవడైనా తప్పు చేస్తాడు. పైగా అప్పుడు వాళ్ళ పరిస్థితి వేరు. ఒక్కడు గుర్తుపెట్టుకో, పాపాత్ములైనా దుర్మార్గులైనా గొప్పవారు వారిని ఎప్పుడు కరుణతోనే చూడాలి. కార్యం కరుణమార్యేనా నకశ్చిన్న అపరాధ్యతే. అద్భుతమైన మాట. అందుకే సీతమ్మ లాంటి అమ్మమ్మలు దొరకరండి మనకి. అంత కారుణ్యం తల్లిది. అది విడిచిపెట్టి ఆంజనేయ వెంటనే హనుమంతుడికి కళ్ళని వెళ్తుంది. ఆయనేమో తమ్ముడే కాదు, రావణుడు వచ్చినా అభయమిస్తానంటాడా? నువ్వేమో ఎన్నన్నా క్షమించే అంటారా? ఆయనకు నువ్వు తగును, నీకు ఆయన తగును. మేంట్లో ఇచ్చారు, ఏం చేస్తాం? ఇంత తగుట సృష్టి నందు లేదు అన్నారు విశ్వనాథ గారు. అందుకే యుక్త రమస్య భవతి ధర్మపత్ని యశస్విని. రాముడికి తగిన ధర్మపత్ని వమనుడు. ఇక నమస్కారం, మీ కారుణ్యానికో నమస్కారం, మీ క్షమాగుణాలకు నమస్కారం అన్నాడు. అని ఈ వార్త చెప్పిన తర్వాత విభీషణుడు సీతమ్మని తన దగ్గర ఉన్నటువంటి పరిజనములు ఎందు ఉన్నటువంటి స్త్రీలచే చక్కగా అలంకృతం చేయించి ఆమెను రాముని సమక్షానికి పల్లకీలో తీసుకొచ్చారు. పల్లకి దిగింది సీతమ్మ. రామచంద్రమూర్తి చూశాడు. రాముని వద్దకు సీతమ్మ వెళుతూ ఉండగా అక్కడున్న వానరులు, విభీషణాది రాక్షస వీరులు కూడా ఇన్నాళ్ళకి భార్యాభర్త కలుసుకున్నారు. వాళ్ళు ఏకాంతంగా మాట్లాడుకొని దూరం వెళ్ళబోతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండండి అంటున్నారు. ఇప్పుడు నేను చేయబోయే పని మీ అందరి కోసం, లోకం, మీరందరూ ఇక్కడ ఉండండి అని అప్పుడు సీతమ్మతో అంటున్నాడు. ఏషాసి నిర్జిత భద్రే. ఇక్కడ రాముడి మాటలు జాగ్రత్తగా చూడాలి, లేకపోతే మనందరం ఫెమినిస్టు పక్కకు పోయి లేనిపోయి మాట్లాడాల్సి వస్తుంది. ఏషాసి నిర్జిత భద్రే శత్రుంజిత్వా రణాదిరే పౌరుషా జదనుష్ఠేయం మయీతదుపపాదితం. భద్రే సంబోధన చేశాడు. ఓ భద్రురాలా మాట అన్నప్పుడే ఆమెపై ఉన్న గౌరవాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నేను ఒక పురుషుడిగా నా ప్రయత్నం నేను చేసి భార్యను తీసుకుపోయిన శత్రువుని సంహరించాలి కనుక సంహరించాను. నా పని అయిపోయింది. ఇప్పుడు నా పౌరుషం నేను చేశాను, యుద్ధంలో వాడిని జయించాను, నిన్ను విడిపించాను. అద్యమే పౌరుషం దృష్టం, అద్యమే సఫల శ్రమ. నా శ్రమ ఇవాళ ఫలించింది. అద్యతిర్న ప్రతిజ్ఞోహం ప్రభావం యజ్ఞాత్మన. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను. ఇప్పుడు ఇంకా నీ నిర్ణయం నీదే. నువ్వు ఎటు వెళ్ళినా నాకేం పర్వాలేదు, ఎందుకంటే నువ్వు నాకు ప్రతికూలురావు. ఈ మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడుతున్నప్పుడు రాముని హృదయం ఎలా ఉన్నదో వాల్మీకి చెప్తున్నాడు. జనవాద భయాద్రాజ్ఞో బభూవ హృదయం ద్విధ. జనవాద భయం చేత రాముని హృదయం రెండైంది. రెండై మాట్లాడుతున్నాడు. ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యేవా ప్రతికూలాసి మే దృఢం. రాముడి మాట జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ చరిత్ర సందేహాస్పదమైంది. ఆ కారణం చేత నువ్వు నాకు ప్రతికూలురావు. ఎలాగంటే ఉపమానం వాడుతున్నాడు జాగ్రత్తగా. ఉపమానంలో రాముడు హృదయం తెలిసిపోతుంది. కంటి రోగికి దీపము వలె నీవు ప్రతికూలురావు. కంటి రోగికి దీపము వలె దీప్తో నేత్రాతురస్యేవా. ఇదండి సరిగ్గా చదవకపోతా రామచంద్రమూర్తి అనేక మంది ఈ సమయంలో లేనిపోని మాట్లాడుతున్నారు. రాముడు ఎంత చక్కగా మాట్లాడుతాడు చూడండి. రాముడు మన సీతమ్మ వైపు నుంచి ఆలోచించి ఒక భర్త అలా చేయవచ్చా అని అందరూ అడుగుతుంటారు. కానీ రాముడు సీతమ్మకు భర్తే కాదు, అయోధ్యకు ప్రభు. ఒక మనిషికి అనేక బాధ్యతలు ఉంటాయి. ఒక బాధ్యతని మరొక బాధ్యతతో సమన్వయించుకోవడమే అద్భుతమైన నేర్పరితం. అది రాముడు చూపిస్తున్నాడు. ఇక్ష్వాకు వంశ ప్రభువుల పరంపరలో ఒక రాజధర్మం ఉంది. ఆ రాజధర్మం ప్రకారంగా ఒక స్త్రీ విషయంలో సందేహం ఏర్పడితే పరిత్యజించాలనేది రాజధర్మం. ఇక్ష్వాకు వంశ ధర్మం అది, స్మృతి. ఇప్పుడు ఇవిడికి సందేహం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆ సందేహాన్ని పోగొట్టి ఆమెను చేపట్టాలి. అప్పుడు తన రాజధర్మాన్ని తను పాటించిన వాడవుతాడు. కేవలం అవేవి పరీక్షించకుండా, రుజువు చేయకుండా, లోకానికి రుజువు చేయకుండా, తనకి కాదని కొందరు అంటూ ఉంటారు. రాముడు నిందని నమ్మేడని, రాముడు సీతమ్మను అనుమానించాడని. పాపపు మాట. రాముడు ఏనాడు సీతమ్మను అనుమానించలేదు, అవమానించలేదు. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. అందుకే లేనిపోని ప్రతి వాడు
రామాయణం చదవకుండా, భారత భాగవతాలు చదవకుండా నోటికొచ్చినట్టు రామకృష్ణుల గురించి కూతలు కూస్తూ ఉన్నా భరిస్తున్నాం. పరిశీలించి మాట్లాడండి. ఏం చెప్పాడో చూడండి, చదవండి. అందుకు ఒక విషయాన్ని పరీక్షించి మాట్లాడాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే ఇంకెందుకండి ఇక్కడ. రాముడు ఒక రాజు, అది మర్చిపోరాదు. 10 మందికి జవాబుదారి. ఆనాటి సమాజంలో పాలకుడికి వ్యక్తిగత జీవితం కూడా ప్రధానం. అందుకు తన భార్య నిర్దోషి అని రుజువు కావాలి. ఇప్పుడు ఎవరికి? తనకు కాదు, లోకానికి. అప్పుడు లోకం నిందించదు. లేకపోతే రాజే అలా చేసినప్పుడు నాకేం పోయిందని ధర్మపు గాడి తప్పుతుంది లోకం. అందుకు రాముడు ఉపమానం ఎంత చక్కగా వాడాడంటే, కంటి రోగికి దీపమోలే అన్నాడు. అంటే దోషం దీపంలో లేదు తల్లి, రోగం ఉన్న కంటికుంది కనుక లోకానికి సందేహమైన రోగం పట్టింది కనుక, నిర్మలురాలవేని నిన్ను సందేహించే అవకాశం ఉంది కనుక నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. కానీ రాముడు అగ్నిలో ప్రవేశించమని చెప్పలేదు. ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ప్రధానమైన అంశం. సీతమ్మ అగ్ని పరీక్షకు గురి చేశాడు, అవన్నీ పిచ్చి మాట్లాడి తెలియని మాట. రాముడు అన్నమాట ఇంతే. ప్రతికూలాసి, నువ్వు నాకు ప్రతికూలం. ఎలాగో దీపో నేత్రాతులస్య. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో, యథేష్టం గమ్యతామిత, ఇష్టం వచ్చిన చోటుకెళ్ళి. లక్ష్మణేవాత భరతే కురు బుద్ధిం యథాసుఖం. లక్ష్మణుడో భరతుడో చూసుకో అన్నట్టు. ఈ మాట అనగానే మనకు ఏమిటి అనిపిస్తుంది కదా. ఈ లక్ష్మణేవాత భరతే, ఈ మాట జాగ్రత్తగా చూస్తే లక్ష్మణుడిని అమ్మవారు నోటుకొచ్చినట్టు మాట్లాడినప్పుడు ఆడి మాట్లాడు రాముడు ఎక్కడికక్కడికి అప్పచెప్తాడు. అప్పుడు నువ్వు అన్నప్పుడు లక్ష్మణుడు ఎంత బాధపడి ఉంటాడు ఆలోచించు. అందువల్ల కదా ఇంత ప్రమాదం ఏర్పడింది. లక్ష్మణుడిని భరతుడిని ఎంత శంకించో చూడు. లక్ష్మణుడు భరతుడు అక్కడ ఉన్నాడు, ఏంటంటే అది ఆ మాటలో ఉంటుంది. అప్పచెప్పడం అంటే అర్థమైంది కదా. అప్పుడు కానీ ఇది ఎలాంటిదంటే సైకాలజీ చూడాలంటే, ఇక్కడ మన పిల్లవాడిని జాగ్రత్తగా ఉండరా అని చెప్పి మనం వచ్చేసాం. తర్వాత ఫోన్ వచ్చింది, మీ పిల్లవాడు కింద పడిపోయింది అని. ఎందుకంటే అక్కడ నుంచి అలా అంచు దాకా వచ్చాడండి, పడిపోయాడు. అక్కడ ఉండమని చెప్పినా వెళ్ళలేదు కదా. మొత్తాన్ని పిల్లాడిని హాస్పిటల్లో చేర్చాడు, నువ్వు టెన్షన్లో ఉన్నావు. పిల్లాడు బ్రతికాడు. అమ్మయ్య, లోపలికి వెళ్ళగానే ఏడుపు వస్తుంది. ఏడుపు వచ్చిన మొట్టమొదటి మాత్రం ఏమంటారు, నాకు కూర్చోమని ఎందుకు కూర్చోలేదు అంటావా లేదా? అదే అన్నాడు రాముడు. మరొకటి ఏం కాదండి. అదే మానవ స్వభావం చూడాలి, రాజధర్మం చూడాలి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. లక్ష్మణుడు భరతుడిని ఎంత మాట అన్నావు, ఇప్పుడు ఈ మాట అంటే నీకు ఎంత నొచ్చుకుంది, అప్పుడు ఆయనకి ఎంత నొచ్చుకుని ఉంటుంది. అది అన్నమాట. యథామే హృదయం నిచ్చి, ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఎవరు అర్థం చేసుకోకపోయినా తల్లి అర్థం చేసుకున్నాడు. వెంటనే హనుమంతుడిని లక్ష్మణుడిని పిలిచి చితి ఏర్పాటు చేయాలి. అగ్ని కర్మణ మనసా వాచ యథా నాతి చరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తదా మాం పాతు పావకః. యథా మే హృదయం నిత్యన్నాపసత్పతి రాఘవం తథా లోకస్య సాక్షి మాం సర్వతః పాతు పావకః. అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ అమ్మంటున్న మాట, మనసా వాచ కర్మణ, నేను రాముని అతిక్రమించనిదానైతే సర్వధర్మజ్ఞుడైనటువంటి రామునితో నా హృదయం ఎప్పుడు విడకుండా ఉన్నట్లయితే అగ్ని నన్ను రక్షించు అని చెప్పి అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి సమస్త సాక్షి దేవతలకి నమస్కారం చేసింది అమ్మవారు. ఆదిత్యో భగవాన్ వాయు దిశంశ్చేంద్రస్తథైవ చ అహశ్చాపి తథా సంధ్యే రాత్రిశ్చ పృథివీ తథా. సాక్షి దేవత అంటారు వీళ్ళకి. వీళ్ళందరినీ నమస్కరించి అగ్నిలో దుమకబోతూ ఉండగా రామచంద్రమూర్తి దుఃఖంతో కళ్ళు మూసుకున్నాడండి. ఏమంటే అగ్నిలో పడిపోతుంది, వాడికి ఏం కాదా? ఏమీ కాదని మారీచుడికి తెలుసు. ఇప్పుడు వెళ్ళండి వెనక్కి. మారీచుడు ఏం చెప్పాడు, ఆవిడ జ్వలిస్తున్న అగ్ని జాగ్రత్త, గుర్తుందా? మనం చెప్పుకున్నాం. హనుమంతుడు ఏం చెప్పాడు నిన్ననే, నాగ్నిరగ్నం ప్రవర్తతే. ఒక మారీచుడికి హనుమంతుడికే తెలిసినప్పుడు రాముడికి తెలియదా? పంచభూతములకి దేవతలు ఉంటారనే నమ్మకము అనుభవము కలిగిన యుగం అది. కనుకనే ఆ దేవతల పలికి మాట్లాడే యుగం అది. అందుకు వాళ్ళకి సందేహం రాదు. అగ్ని చుట్టూ తిరిగి అగ్నిలో దుమ్ముకుతుంటే కళ్ళు మూసుకున్నట్టు ఒక్కసారి రాముడు. కళ్ళ నుంచి నీళ్లు బొటబొట వచ్చేది రాముడికి. అక్కడ ఒక అద్భుతమైన మాట అంటున్నాడు వాల్మీకి, దధ్యౌ ముహూర్తం ధర్మాత్మా బాష్పవ్యాకులలోచన. ధర్మాత్ముడైన రాముడు ధరించాడు, కళ్ళ నుంచి నీరు జారే. అప్పుడు ఒక్కసారి దేవతలందరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మ, రుద్ర, ఇంద్ర ఇత్యాది దేవతలందరూ ప్రత్యక్షమై, రామా ఇదేమిటయ్యా నువ్వు చేస్తున్న పని, నువ్వే ఎవరు, ఆమె ఎవరు? నువ్వు సాక్షాన్ నారాయణుడు, ఆమె మహాలక్ష్మి. భవాన్ నారాయణో దేవ శ్రీమాంశ్చక్రాయుధ ప్రభు ఏకశృంగో వరాహస్త్వం భూత భవ్య సపత్నజిత్. ఇక్కడ బ్రహ్మదేవుడు రాముడిని ఒక స్తోత్రం చేస్తాడు. అది విరాట్ రూప స్తోత్రం, చాలా అద్భుతమైన స్తోత్రం. రాముడిలో విశ్వరూపం కనబడింది ఆయనకి. ఎందుకంటే అంతవరకు నారాయణత్వం దాచిపెట్టుకున్నాడు కదా. రాముడి వధ వరకు వధైపోగానే రాముడు విరాట్ పురుషుడిగా అయిపోయాడు. అది బ్రహ్మగారు చూశారు. బ్రహ్మగారు నమస్కారం చేసుకుంటున్నారు. అప్పుడు
రాముడు ఏమి ఎరగనట్టు శివుడితో ఒక మాట అన్నట్ట, మీరేవేవో అంటున్నారు నన్ను, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నేను మనుష్యుడను, దశరథుని కొడుకును. ఏమంటే అంటే దేవతలు అబద్ధమాడారా? కాదు. మీరు నన్ను విష్ణువు అని ఇప్పుడు అనకండి, నేను ఒక దశరథుడు కొడుకైన చక్రవర్తినైన రాముడిగా మాట్లాడుతున్నాను. ధర్మం కోసం చేస్తున్నానే తప్ప విష్ణువుగా చేయట్లేదు. అది ఏమంటా అంతలో అది అర్థం చేసుకున్నారు.